యెహోషువ జీవితంలో దేవుడు నేర్పిన ఆత్మీయ పాఠాలు యెహోషువ జీవితంలో దేవుడు నేర్పిన ఆత్మీయ పాఠాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో ఆయన జీవితంలో నుంచి కొన్ని వారాలు దేవుడు నాకు అవకాశం ఇచ్చిన కొన్ని వారాలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడతా ఉన్నాను. కాబట్టి దయచేసి ఆయన జీవితాన్ని రాసుకోండి. చదువుకున్నవారు, ఇంట్రెస్ట్ ఉన్నవారు, చాలా సంగతులు నేను మీతో చెప్పాలని నేను ఆరాటపడతా ఉన్నాను. ఒక ఆత్మీయమైన సిద్ధపాటు అనేది వ్యక్తికి ఎంత అవసరమో అది నేర్పాలని దేవుడు యెహోషువ పట్ల తనకున్న భారాన్ని బట్టి నేర్పుతూ వచ్చాడు. ఆ సంగతులే నేను మీకు తెలియచేయాలి. నేను పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకున్న సంగతులు నేను మీతో చెప్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన తలంపులు నేను మీతో చెప్తున్నాను. దేవుడు శ్రేష్టమైన జీవితాలను మన ముందు ఉంచినప్పుడు వాళ్ళని బట్టి మనం తప్పకుండా పాఠాలు నేర్చుకోవాలి. అది మనకు ఆశీర్వాదకరంగా మారుతుంది. రండి, లేఖనంలో ఆత్మీయ సిద్ధపాటు అనేది ఎలా ఉండాలి అనడానికి నేను ఈరోజు కొన్ని సంగతులు అలా చెప్తూ రోజు ప్రతి ఆదివారం నాడు యెహోషువ జీవితాన్ని మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 16వ వచనం నుంచి 20వ వచనం వరకు దయచేసి చదువుదాం. మీరు దగ్గర పెట్టుకోండి. సంఖ్యాకాండ గ్రంథం 13వ అధ్యాయం 16వ వచనం నుండి 20వ వచనం వరకు దయచేసి చదువుదాం. చూడండి. దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుషుల పేర్లు. మోషే నూను కుమారుడైన హోషేయకు యెహోషువ అని పేరు పెట్టెను. మోషే కనాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లనెను: మీరు ధైర్యం తెచ్చుకొని దాని దక్షిణ దిక్కును ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశం ఎట్టిదో, దానిలో నివసించు జనము బలము గలదో బలము లేనిదో, కొంచెమైనదో విస్తారమైనదో, వారు నివసించు భూమి ఎట్టిదో, అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎట్టివో, వారు గుడారములలో నివసించుదరో కోటలలో నివసించుదరో, ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో, దానిలో చెట్లున్నవో లేవో కనిపెట్టవలను. మరియు మీరు ఆ దేశపు పనులలో కొన్ని తీసుకుని రండి అని చెప్పెను. అది ద్రాక్షల ప్రథమ పక్వకాలము. ప్రియులారా, మరి ఇది ఎంత నాకు సంతోషం వేసిందంటే ఈరోజు నేను 16వ వచనం వరకే చూసుకున్నాను. 17 నుంచి 20 వచనం చూసేసరికి మనసు బాగా పులకరించింది. ఆలోచించాను. ఒక ఆత్మీయతలో అడుగుపెట్టే వ్యక్తి, ఆత్మీయ సిద్ధపాటు కలిగి ఉండగలిగినటువంటి వ్యక్తికి దేవుడు ఎంత శ్రేష్టమైన పాఠాలు నేర్పుతాడు. ఆ పాఠాలు నేర్చుకునేవారు ఖచ్చితంగా ఆత్మీయ పాఠాలు నేర్చుకుంటారు. నేర్చుకోలేని వారు దులిపేసుకుని పోతారు. నేను వాళ్ళ గురించి నేను మాట్లాడట్లా. మీలో నేర్చుకోవాలనే తత్వం ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. నేర్చుకోదగినటువంటి మీకు మాత్రమే ఈ సంగతులు ఉపయోగకరంగా ఉంటాయి అని చెప్పడానికి నేను సంతోషిస్తా ఉన్నాను. ఈ భాగంలో యెహోషువ మొట్టమొదట ఎఫ్రాయిము కుటుంబంలో నుంచి హోషేయ అనే పేరుతోని ఆయన పిలువబడ్డాడు. 8వ వచనంలో చూస్తే ఆ మాట మనకు ఉంటుంది. ఈ 13వ అధ్యాయం 8వ వచనంలో ఎఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడైన హోషేయ అనే మాట ఉంది. దాన్ని 16వ వచనంకి వచ్చేసరికి దేశమును సంచరించి చూసుటకు మోషే పంపిన మనుషుల పేర్లు ఇవి అంటూ మోషే నూను కుమారుడైన హోషేయకు యెహోషువ అను పేరు పెట్టెను అనే మాట. దేవుడు మొట్టమొదట యెహోషువకు ఏం నేర్పుతున్నాడు? అబ్జర్వేషన్ అనేది వ్యక్తి జీవితానికి ఎంతో ప్రాముఖ్యం. హోషేయతో అనే పేరుతో తన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించలేడా? ఆ పేరు గల వాళ్ళు భూమి మీద లేరా? ప్రవక్తలు కూడా ఉన్నారు కదా. కాబట్టి అలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. కానీ దేవుడు ఒక ఆత్మీయ వ్యక్తికి సిద్ధపాటు అనుగ్రహించేటప్పుడు అతడు నేర్చుకోదగిన పాఠాలని
ఎంత స్పష్టంగా నేర్పుతాడో చెప్పలేను. ఇక్కడ హోషేయ గమనిస్తున్నాడు. యెహోషువ గమనిస్తున్నాడు. ఎలా అంటే దేవుడు ప్రత్యక్షంగా అన్ని సంగతులుగో ఇది 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 అనడు. ఉదాహరణకి ఇలా అంటాను నేను, మోషే ఐగుప్తు సకల విద్యలందు ప్రావీణ్యుడు. 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నవాడు హోరేబు కొండలోకి వచ్చి 40 సంవత్సరాలు ఉన్నాడు. 40 సంవత్సరాల్లో దేవుడు మోషేకు ఏం పాఠాలు నేర్పాడో ఎక్కడ మనకు కనబడదు. కానీ నిర్గమకాండం 3వ అధ్యాయానికి వచ్చేసరికి మండుతున్న పొదలో నుంచి దేవుడు మాట్లాడి, ఇశ్రాయేలుకు నువ్వు నాయకత్వం వహించాలి, నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళి ప్రజలను తీసుకురామని చెప్పినప్పుడు నాకేం తెలుసు అన్నాడు. ఏమి తెలుసో దేవునికి తెలియకుండా, దేవుడు పాఠాలు నేర్పకుండా మోషేని నాయకునిగా నియమించలా. అదే ఐగుప్తు దేశంలో సకల విద్యల్లో ప్రావీణుడైనప్పుడు ఐగుప్తీని చంపి ప్రజలందరూ నన్ను నా నాయకత్వాన్ని గౌరవిస్తారని ఆశించాడు అక్కడ. కానీ దేవుడు పాఠాలు నేర్పినాక హోరేబు కొండల్లో ఇత్రో అని తన మామ ఇంట తానుండి మందలు మేపుకుంటున్న రోజుల్లో దేవుడు పనికి పంపించినప్పుడు, నేను నోటి మాంద్యం గలవాన్ని, నేను నత్తివాన్ని, నాకేం తెలుసు నేను అంత నాయకత్వం వహించగలనా అన్నాడు. పాఠం అనేది ఎలా ఉంటుందనంటే, పాఠం నేర్చుకోకముందు నేను అది కూడా అనుకుంటాడు మనిషి, కానీ పాఠం నేర్చుకున్న తర్వాత నేను దీనుడను అనుకుంటాడు మనిషి. తన దీనత్వంలోకి ఆయన దాని దీనత్వాన్ని చూపిస్తాడు. నేర్చుకోవడానికి నేర్చుకోకపోవడానికి మధ్య ఉండే తేడా ఇది. కాబట్టి ఈ విషయాన్ని మేము ముందుంచాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ పాఠం ఏంటి అని అంటే, అతని అసలు పేరు, ఎఫ్రాయిము గోత్రం నుంచి అసలు పేరు ఏంటంటే నూను కుమారుడైన హోషేయ. కానీ దేవుడు మోషేకు చెప్పాడు ఏమనంటే పేరు మార్చమన్నాడు. ఇప్పుడు మోషే పేరు మారుస్తున్నాడు, యెహోషువగా మారుస్తున్నాడు. దీని అర్థం ఏంటి అనంటే, హోషేయ అనే మాటకు రక్షకుడు అని అర్థం, యెహోషువ అనే మాటకు యెహోవాయే రక్షకుడు అని అర్థం. నువ్వు రక్షకుడిగా ఉండడం కాదు, యెహోవా వారికి రక్షణ కర్త అని నువ్వు చూపించాలి ప్రజలకు రేపు నాయకత్వంలో అని పాఠం నేర్పుతున్నాడు దేవుడు. నీవు నేను ప్రజలకు రక్షణగా ఉంటే మనం ఎంతకాలం ఉంటాం రక్షణగా? మనం ఎన్నడూ ఉండలేము. కాబట్టి మన ప్రజలకు రక్షకుడుగా దేవుడు ఉండాలి. హోషేయ అంటే తాను రక్షకుడుగా ఉండిపోతాడు, కానీ యెహోవాను రక్షకుడుగా ప్రజలకు చూపించాల్సిన బాధ్యత అతని మీద ఉంది అనే సత్యం ఎప్పుడైతే యెహోషువ గ్రహించాడో, ప్రజలకు నేను కాదు రక్షకుని, నా దేవుడే వాళ్లకు రక్షణగా ఉండాలి అనే అద్భుతమైన పాఠాన్ని ఈ భాగంలో నేర్చుకున్నాడు. పాఠం భలే చక్కగా అనిపిస్తుంది. దేవుడు నేర్పే ప్రతి మంచి పాఠం ఉన్నతంగా ఉంటుంది. దీన్ని మీరు గమనించాలా. ఇది నా మొట్టమొదటి తలంపు. పేరు ఎందుకు మార్చాడబ్బా అని అంటే, అందుకే మార్చాడు. అంటే పేరు యెహోషువ అనొచ్చు, ఇప్పుడు నా పేరు మార్చకపోతే ఏమైంది అనొచ్చు, కానీ పేరు మార్చకపోతే ప్రజలు యెహోవా వైపు చూడరు, నీ వైపు చూస్తారు అని నేర్పాడు దేవుడు. అవును, చాలాసార్లు ప్రజలని మన నాయకత్వంలో మన వైపు మనం చూపిస్తున్నాం. ఇవాళ నాయకులని మీరు చూడండి, సంఘాలను చూడండి, మ్యాన్ వర్షిప్ సెంటర్స్ ఎన్నో ఉన్నాయి. ప్రజలు సేవకుని మాత్రమే చూస్తున్నారు, కానీ ఆ సేవకు పిలిచిన దేవుని వైపు ప్రజలు మళ్లించకపోవడం అనేది పాపంగా పరిగణించబడుతుంది. ఇదెంతైనా మంచి పరిణామం కాదు. కాబట్టి దేవుని వైపు ప్రజల్ని మళ్లించే పని ఒక దేవుని సేవకునిది, నాయకునిది, ప్రజలది. కాబట్టి ఈ విషయాన్ని మొట్టమొదట దేవుడి స్టెప్ వేసిన మొట్టమొదటి టైంలోనే దేవుడు యెహోషువకు నేర్పిన పాఠం. పేరు మార్చడం వెనకాల నీ జీవితం మార్చడం అనే రెండవ భావన తనలో తను నేర్చుకున్నాడు. పేరు ఎందుకు మార్చాడు అని అంటే, నీ జీవితం మారాలి. నీ జీవితం మారితే పేరు, చాలా మంది పేర్లు మార్చుకున్నారు. ఉదాహరణకు నన్నే ఉదాహరణ తీసుకోండి. నేను ఇలా పెట్టుకోవచ్చు,
నేను ఒక చౌదరి ఫ్యామిలీ నుంచి వచ్చాను అనుకోండి, ఇప్పుడు నా పేరుని నేను ప్రసాద్ చౌదరిగా మార్చుకోవచ్చు, నేను ప్రసాద్ రెడ్డిగా మార్చుకోవచ్చు, లేదా నేను బ్రాహ్మణ్ అయితే నేను ప్రసాద్ శర్మగా మార్చుకోవచ్చు, శాస్త్రిగా మార్చుకోవచ్చు. ఇప్పుడు నా జీవితం మారిందా? ప్రసాద్ నా పూర్తి పేరే, కానీ చౌదరి అనేది వెనకాల, రెడ్డి అనేది వెనకాల, అదేంటి శర్మ శాస్త్రి అనేది వెనకాల నేను తొలగించుకున్నాను. నేనేం మారాను? మొదట నా ప్రవర్తనలో మార్పు రావాలా. ప్రవర్తనలో మార్పు రాకుండా నేను వాటిని తగిలించుకోవడం ద్వారా నా పేరు మారడంలో ఏ ఉపయోగం ఉండదు. నా పేరు మారింది అని అంటే నా జీవితం మారాలి అనే శ్రేష్టమైన తలంపు దేవుంది. ఇది మొదట ఈ భాగంలో నాకు అర్థమైన సంగతి. ఆ తర్వాత ఆ పేరు మార్చిన తర్వాత వాళ్ళందరినీ వేగు చూడడానికి మోషే గారు పంపిస్తున్నాడు. మీరు మొట్టమొదట కనాను దేశంలోకి వెళ్ళి ఆ దేశాన్ని వేగు చూసి రండి అని చెప్పినప్పుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు అక్కడ మోషే నాయకత్వంలో. మోషే చనిపోలేదు, యెహోషువతో పాటు మరి 11 మందిని పంపిస్తూ వాళ్ళకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉన్నాడు. మీరు చూడండి 17వ వచనం నుంచి. మోషే కనాను దేశంలో సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశమెట్టిదో దానిలో నివసించే జనము బలము గలదో బలము లేని. నేను ఒక్కొక్క మాట నేనే చెప్తాను, మీరు చూడండి. ఇక్కడ అంటాడు, అద్భుతమైన సంగతులు నేర్పుతున్నాడు. మీరు ధైర్యం తెచ్చుకొని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశము ఎట్టిదో అన్నాడు. మొట్టమొదట మీ డైరెక్షన్ ఇస్తున్నాడు. మొట్టమొదట ఆ దేశాన్ని మీరు వేగు చూసి రావాలనంటే మీకు ఉండాల్సింది ధైర్యం. మీకు ధైర్యం లేకపోతే ఆ క్రొత్త ప్రదేశంలోకి మీరు వెళ్ళి రాలేరు. కాబట్టి ఒక క్రొత్త ప్రదేశంలో, ఒక క్రొత్త దేశంలోకి మీరు అడుగు పెట్టాలనంటే మీకు ఉండాల్సింది ధైర్యం. ధైర్యంగా మీరు వెళ్ళండి. వెళ్ళేటప్పుడు దక్షిణ దిక్కుగా వెళ్ళండి. దక్షిణ దిక్కుగా వెళ్ళి కొండ ఎక్కి చూడండి, అక్కడ నుంచి మీకు దేశం అంతా కనబడుద్ది అన్నాడు. మొట్టమొదటి మాట అంటే కొన్ని డైరెక్షన్స్ ఇస్తా ఉన్నాడు. ఆ తర్వాత అన్నాడు, నేను అవన్నీ నేను వివరంగా చెప్పాలని అంటే నాకు ఇక్కడే ఆలోచన వచ్చింది. నేను బానేష్ బాబుకు ఫోన్ చేసి, బాబు ఇక్కడ 10 సంగతులు ఉన్నాయి, ఇది నీకు హోంవర్క్ ఇస్తున్నాను, ఈ 10 సంగతులు నువ్వు వివరంగా రాసుకో, ధ్యానం చేయని చెప్పాను నేను. నాకు కూడా ఎంత సంతోషం వేసిందో. ఇక్కడ రెండో మాట ఏం చెప్తాడనంటే, ఆ దేశం ఎట్టిదో అన్నాడు, దానిలో నివసించు జనము బలము గలదో బలము లేనిదో నువ్వు తెలుసుకో అన్నాడు. అక్కడున్న జనం బలం గలవాళ్ళో బలహీనుడో నువ్వు తెలుసుకోవాలా అన్నాడు. ఈ వివరించుకుంటే నేను ఇక్కడ కూర్చొని ఎప్పుడైనా దేవుడు అవకాశం ఇస్తే ఇవన్నీ ఒక్కొక్కటి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కొంచెమైనదో విస్తారమైనదో వారు నివసించు భూమి ఎట్టిదో అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎటువో, గుడారముల్లో నివసించుదురో కోటల్లో నివసించుదురో, ఆ భూమి సారమైందో నిసారమైనదో, దాని చెట్లున్నవో లేవో కనిపెట్టవలను అంటూ మీరు ఆ దేశపు పళ్ళలో కొన్ని తీసుకొని రమ్మని చెప్పెను అనే మాట, తీసుకొని రండిని చెప్పెను అనే మాట. ధైర్యంతో అడుగు పెట్టేవాడు చివరి మాట ఏంటంటే ఫలంతో తిరిగి వస్తారు మీరు అని చెప్పడం కొరకు రాయబడిన మాట. మనం కూడా అంతే. ఇవాళ మనం పరలోక రాజ్య ప్రయాణంలో ఉన్నాం, ఆత్మీయంగా సిద్ధపడుతూ. ఒక ధైర్యం అనేది మనం మొట్టమొదటి స్టెప్ వేస్తే ఆత్మ యొక్క ఫలాన్ని కోసుకొని మనం వెనుదిరిగి వస్తాం. ఇది ఎన్నడూ మర్చిపోవద్దు. ఇందులోని ఈ దరిదాపుగా 10 సంగతులు ఉన్నాయి. ఈ 10 సంగతులు ధ్యానం చేస్తే మనకు 10 వారాలు మనకు సమయం సరిపోద్ది. నేను ఇక్కడ ఆపుతున్నాను. ప్రస్తుతం నేను ఈ మాట ఆపుతున్నాను. కాబట్టి దేవుడు ఏం నేర్పుతున్నాడు ఇక్కడ అనంటే, ఒక వేగు చూడడానికి పోయే దేశం వెళ్ళి చూసి రావడానికే అబ్జర్వేషన్ ఎంత ఉండాలా, ఎంత శ్రద్ధ తీసుకోవాలా, ఎన్ని జాగ్రత్తలు నువ్వు వహించాలా, ఏ సైడ్ లో నుంచి నువ్వు వెళ్ళాలా, ఏ కొండ ఎక్కాలా, ఏ కొండ దిగాలా అనే సంగతులను ఇంత బాగా చెప్తుంటే ఒక మాట
విశ్వాసిగా నీవు నేను దేవుని పిల్లలం. రేపు పరలోకపు యాత్రలో మనం ఉన్నాం. ఆత్మీయంగా సిద్ధపాటు అనేది సరిగా లేకపోతే నిజంగా మనం చేరగలమా? దాన్ని చూడగలమా? విశ్వాస నేత్రాలతో అబ్రహాము ఆ కానాన్ని చూశాడు. విశ్వాస నేత్రాలతో ఇసాకు యాకోబులు చూశారు. విశ్వాస నేత్రాలతో ఇవాళ మోషే చూస్తున్నాడు. అందరూ తమ తమ విశ్వాస నేత్రాలతో ఆ దేశం చూశారు. ఇంతవరకు ఎవరు దేశం చూడలా. వాళ్ళు గతంలో చూసిన వాళ్ళు అద్భుతమైనటువంటి అనుభవాలు వాళ్ళ జీవితాల్లో ఉన్నాయి. ఇక్కడ ఈ మోషే నాయకత్వంలో ఈ ప్రజలు ఎవరు అక్కడ చూడలా. అబ్రహాముకు తెలుసు, ఇసాకు తెలుసు, యాకోబుకు తెలుసు, కానీ మోషేకు తెలియదు, యెహోషువకు తెలియదు, ఈనాటి ప్రజలకు తెలియదు. ఇప్పుడు దేవుడు వాళ్ళకు చూపిస్తున్నాడు. దేని ద్వారా అంటే విశ్వాసం ద్వారా. మనం కూడా పరలోక రాజ్యాన్ని ఇంతకుముందు బాబు చెప్పాడు ఆరాధన వర్తమానంలో. అబ్రహాము పునాదులు గల ఆ పట్టణం కొరకు చూశాడంట. ఇక్కడ ఏమీ లేదు, అక్కడ ఉంది అని అని చూశాడంట. నిజం నిజం. విశ్వాసం అనేది మనకు సరి అయిందిగా ఉంటే ఆ విశ్వాస నేత్రాలతో మనం చూసే చూపు గాని, మనం నడిచే నడక గాని, మనం జీవించే ప్రవర్తన గాని, మన బ్రతుకులో మనం వేసే ప్రతి అడుగు గాని ఆత్మీయంగా పడుద్ది. లేకపోతే నాకు అన్నీ తెలుసు వెళ్ళిపోతాను అని అనుకుంటే నువ్వు క్షేమంగా బయటికి రావు. కనాను దేశంలో నుంచి తిరిగి బయటికి రావాలనంటే సులువైన సంగతి కాదు. అక్కడ నెఫీలులు ఉన్నారు. అంత సులువైన సంగతి కాదు. వారి బలం ఏంటో, వారి బలహీనత ఏంటో నువ్వు తెలుసుకో అని అన్నాడు. అది ఎంత కష్టం అండి. బలమో బలహీనత. ఉదాహరణకి ఒక్క మాట చెప్తాను నేను మీకు. వారు బలవంతులో బలహీనులో నువ్వు తెలుసుకోమన్నాడు. ఎలా తెలుస్తుందండి? ఎలా తెలుస్తుంది? ఎంత కష్టం అండి అది. ఈ ఒక్క మాట. 40 రోజులు గొలియాతు వచ్చి మీసం మెలేసి అవమానపరుస్తుంటే గొలియాతు యొక్క బలం ముందు ఇశ్రాయేలు సోల్జర్స్ అందరూ కూడా బలాదురైపోయారు, పిరికి వాళ్ళు అయిపోయారు, గజగజలు ఆడిపోయారు. 40 రోజులు ఒక్కరు కూడా ఎదిరించలేకపోయారు. కానీ అతనిలోని బలహీనతను చూసిన దావీదు ఒక్క దెబ్బకు కొట్టి చంపాడు. ఒక మనిషి యొక్క బలం బలహీనత అనేది అప్పటికప్పుడు నువ్వేమి తరాజులు పెట్టి తూచలేవు. అది వెంటనే నీకు అర్థమయ్యేది కాదు. ఒక మనిషి యొక్క బలం గాని, ఒక మనిషిలోని బలహీనత గాని నీకు అర్థం కాదు. కాలం వెంట నువ్వు ఎంత అబ్జర్వ్ చేస్తేనో గాని ఆ మనిషి లోతు నీకు అర్థం కాదు. గుర్తుపెట్టుకుందాం. సంసోను బలాన్ని తెలుసుకోవడానికి నిర్వంజ చువ్వలతో చుట్టారు, తాళ్లతో చుట్టారు, రకరకాల జిమ్మిక్కులు చేశారు. ఆయన బలం తెలుసుకోలేకపోయారు. నిజం. ఒక వ్యక్తిలోని బలం గాని, ఒక వ్యక్తిలోని బలహీనత గాని తెలుసుకోవడం అనేది ఎంత కష్టమో ఇప్పుడు అంటాడు మోషే. వారు బలవంతులో కాదో నువ్వు తెలుసుకో అన్నాడు. ఉదాహరణకి మాట చెప్పండి. అంత సులువా? ఎంత కష్టమో. నువ్వు తెలుసుకోవాలంటే నీకేం కావాలా? నేర్పరితనం కావాలా. నువ్వు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ఆ వివేచన అనే దాన్ని నువ్వు తెచ్చుకోకపోతే, వ్యక్తి యొక్క అంతరంగాన్ని పరిశీలన చేయగలిగిన జ్ఞానం అనేది నువ్వు సంపాదించుకోకపోతే మనిషి నీకు అర్థం కాడు. వెంటనే ఒక మనిషిని తప్పుగా భావిస్తావు. ఒక మనిషి కొంచెం కఠినంగా ఉంటే కఠినాత్ముడు అనేస్తావు, కానీ అతని అంతరంగంలో ఎంత ప్రేమ గలవాడో నీకేం తెలుసు? ఒక వ్యక్తి ప్రేమగా మాట్లాడుతున్నాడు, ఎంత ప్రేమ గలవాడు అనుకుంటావు, కానీ లోపల ఉన్న ద్వేషం నీకేం తెలుసు? ఎంత అసూయ అతని వ్యక్తి లోపల ఉంటుందో నువ్వు ఎరగవు. అతనితో సహజీవనం చేసి వివేచనతో నువ్వు గ్రహించగలిగితే దాని లోతుపాతు నీకు అర్థం అవుతుంది. అందుకనే ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ అన్ని ఆపుతాను. నేను ఇక్కడ ఈ భాగాన్ని చెప్పడం నా ఉద్దేశం కాదు. కాబట్టి ఇక్కడ నేర్చుకోవడం అనేది, ఒక ఆత్మీయ సిద్ధపాటు అనేది ఎంత అద్భుతంగా, ఎంత ఉన్నతంగా ఉండాలి అనే సత్యాన్ని ఆయన నేర్పుతున్నప్పుడు అద్భుతమైన సంగతులు ఈ భాగంలో మనం చూస్తాం. నేను ఇక్కడ ఒక శ్రేష్టమైన సంగతి ఈరోజు మీతో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. రండి, యెహోషువ జీవితంలో నుంచి దేవుడు మరొక మంచి పాఠం ఇక్కడ నేర్పుతున్నాడు. నిర్గమాకాండం 17వ అధ్యాయం. నిర్గమాకాండం 17వ అధ్యాయం 8వ వచనం నుండి మనం చూస్తే అక్కడ చాలా సంగతులు ఉన్నాయి. చివరి దాకా 16 వచనాలు ఉన్నాయి.
ఆ 16వ వచనం వరకు ఇక్కడ ఒక సంఘటన, అద్భుతమైన సంఘటన ఉంది ఇక్కడ. ఈ సంఘటన నేను చెప్తాను, చదివితే ఆలస్యం అవుద్ది కాబట్టి నేనే చెప్తాను. అమాలేకీయులతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇశ్రాయేలుకు సేనాధిపతిగా యెహోషువ ఉన్నాడు, మోషే నాయకుడు. మోషే నాయకత్వంలో యెహోషువ సేనాధిపతిగా ఉంది. అమాలేకీయులతో యుద్ధం చేయాల్సిన పరిస్థితుల్లో దేవుడు యెహోషువకు అద్భుతమైన పాఠాన్ని ఇక్కడ నేర్పుతున్నాడు. యెహోషువ యుద్ధ నిపుణుడు, యెహోషువ ధైర్యవంతుడు, యెహోషువ బలశాలి, యెహోషువకు చాలా మంచి లక్షణాలు కలిగిన వాడు, విధేయుడు, చాలా మంచి అలవాట్లు కలిగిన వాడు. సైన్యంలో కత్తి పట్టుకొని యుద్ధం చేస్తున్నాడు అంటే పిరికివాడు యుద్ధం చేయలేడు, పారిపోతాడు. సైన్యాధిపతిగా ఉన్నాడు అని అంటే అతనికి ఎంత కలేజా ఉండాలా. కాబట్టి అలాంటి సైన్యాధిపతి అమాలేకీయులతో యుద్ధం చేస్తున్నప్పుడు ఒక సైడు దేవుడిని చూడాలి, ఓ సైడు మోషేని చూడాలి. మోషేకు దేవునికి ప్రజలకు మధ్యన నిలవబడ్డాడు. ఇప్పుడు యెహోషువ యుద్ధ రంగంలో ఉన్నాడు, లోయలో ఉన్నాడు, లోయలో యుద్ధం చేస్తా ఉన్నాడు. యెహోషువ యుద్ధం చేస్తున్నటువంటి కాలంలో తనని చూస్తున్న దేవుడు ఒకవైపు, పాఠం నేర్పుతున్న దేవుడు ఒకవైపు, తన నాయకుడైన మోషే ఒకవైపు, ఆ గెలుపులో జయం పొందాలని చూస్తున్న ప్రజలు మరోవైపు. ఈ మూడింటి మధ్యలో యెహోషువ ఉన్నాడు. ఇప్పుడు యెహోషువకి ఏం పాఠం నేర్పుతున్నాడు దేవుడు అనంటే, మీరు ఈ భాగం దగ్గరికి వచ్చిన తర్వాత చివరి దాకా మీరు చదవండి, నేను చెప్పేస్తాను. ఏమి నేర్చుకున్నాడు అనంటే, నేను కత్తి దూసి యుద్ధం చేయడం ద్వారా, చూడండి ఆ మాట దయచేసి చూడండి. నేను ఇప్పుడు మాట చేద్దాం. ఆ మాట 13వ వచనం. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. అట్లు అన్నాడు. ఎట్లు అనంటే పై వచనం మీరు చూడండి. ఇప్పుడు పై వచనం 13వ వచనంలో అట్లు కత్తివా చేత వారిని జయించాడు. అయితే ఎట్లు అనే మాటకి 12వ వచనం మనకు జవాబు ఇస్తా ఉంది. మోషే చేతులు బరువెక్కగా ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చున్నట్టుకే దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకటి ఈ ప్రక్కన ఒకటి ఆ ప్రక్కన అతని చేతులను ఆదుకనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండను. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును. ఇక్కడ జరిగిన సంఘటన మీకు తెలుసు, చాలా సార్లు మీరు చదివారు, మీరు విన్నారు, అన్ని విన్నారు. కానీ ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి నేను మీతో చెప్పాలి. అమాలేకీయులతో యెహోషువ యుద్ధం చేస్తున్నప్పుడు ఆ యుద్ధంలో ఓటమి ఎదురవుతున్నప్పుడు మోషే కొండ మీద నిలబడి, దేవుడే ముందే చెప్పాడు, నేను కొండ మీద నిలబడతాను, నువ్వు లోయలో యుద్ధం చెయ్యి అని అంటాడు. చేతులు ఇలా ఎత్తిపట్టి మోషే ప్రార్థన చేస్తా ఉన్నాడు. మోషే దేవుని వైపు కొండల తట్టు కన్నులెత్తి మోషే విజయం వైపు ప్రార్థన చేస్తా ఉంటే యెహోషువ అక్కడ గెలుస్తున్నాడు. చేతులు ఎత్తిన వాడి చేతులు బరువెక్కి దించినప్పుడల్లా యెహోషువ యుద్ధంలో ఓడిపోతా ఉన్నాడు. యుద్ధం యొక్క ఓటమి తనకు ఎదురైనప్పుడు బెంబేలెత్తుతున్నాడు, పిరికితనం వచ్చేస్తా ఉంది, బాధేస్తా ఉంది, అయ్యో నేను ఓడిపోతున్నాను. ఒకసారి ఇలా చూడగానే మోషే చేతులు కిందకు అవుతా ఉన్నాయి. దీన్ని గమనించిన ఆ పెద్దలు హూరు అహరోనులు ఒక రాయి తీసుకొని వచ్చి ముందు కూర్చోబెట్టారండి. కూర్చోబెట్టి ఇప్పుడు ఎత్తండి అన్నారు. ఎత్తమని ఆ చేతులకు వాళ్ళు సపోర్ట్ ఇచ్చి ఆనుకొని నిలవబడ్డారు. తద్వారా గొప్ప విజయం వచ్చింది. యెహోషువ యుద్ధంలో జయం అనేది, ప్రజలు జయాన్ని కోరుకుంటున్నారు, మోషే జయాన్ని కోరుకుంటున్నాడు, యెహోషువ మోషే జయాన్ని కోరుకుంటున్నారు. అందరి మైండ్ విజయం మీదే ఉంది. అమాలేకీయులతో యుద్ధమాడి గెలవాలనేది అందరి అభిప్రాయం. ప్రజల్లో ఉంది, నాయకుల్లో ఉంది, యుద్ధమాడే వారిలో ఉంది, దేవునికి కూడా ఉంది. కానీ దేవుడు యెహోషువకు ఏం పాఠం నేర్పాడు అని అంటే, నా వెనుకున్న పెద్దవాళ్ళు చేతులెత్తితే తప్ప నేను గెలవలేను.
మా నాయకుడు మా కొరకు చేతులెత్తితే నాకు ఈ విజయం వస్తుంది అని మొట్టమొదట పాఠం నేర్చుకున్నాడు. ఇక్కడ ఈ యుద్ధంలో గెలుపుకు కారణం ఏంటి అని ఆలోచన వచ్చినప్పుడు, ఈ యుద్ధానికి గెలుపు కారణం నా నాయకుడు, నా వెనకాలన్న నా పెద్దలు చేతులెత్తినప్పుడు, దేవుని వైపు చేతులెత్తినప్పుడు దేవుడే విజయం ఇస్తాడు. గాని నా నైపుణ్యత, నా యుద్ధ నిపుణత, నా బలం, నా శక్తి, నా సామర్థ్యం ఎన్నడూ గెలవదు అని సత్యమైన పాఠాన్ని యెహోషువ నేర్చుకున్నాడు అనే మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ చేతులు ఎత్తడం అనే మాటకి నేను 3 సంగతులు చెప్పాలా. ఒకటి, మనకు అనిపించేది ఏంటంటే ప్రార్థన. చేతులు ఎత్తడం అంటే ప్రార్థన. కానీ చేతులు ఎత్తడం అంటే ఉట్టి ప్రార్థనే కాదు. చేతులు ఎత్తడం అనంటే స్తుతి చెల్లించడం, చేతులు ఎత్తడం అనంటే ఆరాధించడం కూడా. ప్రేయర్ చేయాలి, ప్రైజింగ్ చేయాలి, వర్షిప్ కూడా చేయాలి. ఒక వ్యక్తి యొక్క జయం వెనకాల దాగింది ఏంటంటే ప్రార్థన, స్తుతి, ఆరాధన. ఆత్మీయ సిద్ధపాటులో నీ జ్ఞానమో, నీ తెలివో, నీ డబ్బో, నీకుండే ఏదో నీకు విజయాన్ని ఎన్నడూ ఇవ్వదు. నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి, నువ్వు దేవుని స్తుతించే వ్యక్తిగా ఉండాలి, నువ్వు దేవుని కొరకు ఆరాధన చేసే వ్యక్తిగా ఉండాలి. దైవత్వం నీకు తెలిసి ఉండాలి. మోషే ఆ పని చేశాడు. ఊరోహరోలు సపోర్ట్ గా నిలవబడ్డారు. తద్వారా గొప్ప విజయం యెహోషువకు వచ్చింది. యెహోషువకు అర్థమైంది ఏంటంటే నేను జీరో, నేను కేవలం ఇన్స్ట్రుమెంట్ మాత్రమే. నా విజయానికి కారణం నా వెనుక నా పైన ఉన్న పెద్దవాళ్ళు, వాళ్ళ ప్రార్థన, వాళ్ళ ప్రైజింగ్, వాళ్ళు చేసిన స్తుతి, వాళ్ళు చేసిన ఆరాధన. తద్వారా దేవుడు నాకు ఇంత గొప్ప విజయం ఇచ్చాడు అనే సంగతిని యెహోషువ నేర్చుకున్నాడు అనే హృదయపూర్వకమైనటువంటి సంఘటన. ఈ మాట మీకు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. యుద్ధం వెనకాల జయం అనేది ఎంత శ్రేష్టమైంది. యుద్ధం వెనకాల జయం అనేది ఎంత శ్రేష్టమైంది. ఆ జయం అనేది ఎలా వచ్చిందో, ఆ కారణం ఏంటో నీకు తెలియకపోతే ప్రతిసారి జీవిత యుద్ధంలో నువ్వు ఓడిపోతానే ఉంటావు. నువ్వు జీవితాన్ని యుద్ధంగా మలుచుకొని కొనసాగుతున్నావు భూమి మీద. నీ కుటుంబం నీకొక యుద్ధం, నీ కొడుకులు నీకొక యుద్ధం, నీ కూతుర్లు నీకొక యుద్ధం, నీ ఆర్థిక ఇబ్బందులు నీకొక యుద్ధం. ఇవాళ దేని చేత నువ్వు పోరాడుతున్నావు? నీ ఆకలితో, నీ కడుపే నీకొక యుద్ధం. ఇన్నింటితో నువ్వు యుద్ధం చేస్తున్నావు. నువ్వు నేను గెలవగలను, నేను సంపాదించుకోగలను, నేను జయం పొందగలను అనుకుంటే పొరపాటు సుమా. ఆత్మీయ వ్యక్తికి ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఎన్నడూ మంచిది కాదు. యెహోషువకు నేర్పిన మొట్టమొదటి పాఠం ఇది. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ మన జీవితాల్లో శ్రేష్టమైన పాఠాలు నేర్చుకోవాలి. దేవుడు ఎంత బాగా నేర్పుతున్నాడు. ఏమైనా దేవుడు నేర్పినట్టుందా అక్కడ? యెహోషువ చూడయ్యా, వాళ్ళు చేతులు ఎత్తబట్టే నువ్వు గెలిచావు అనలా, దేవుడేం చెప్పలా. కానీ వివేచనతో సమస్తాన్ని గ్రహిస్తున్న యెహోషువ అద్భుతమైన పాఠాన్ని నేర్చుకున్నాడు. నీకెవరు చెప్పరు. మోషేకు 40 సంవత్సరాలు ఇతరో ఇంత మందలు మేపుకున్నప్పుడు ఎవరు చెప్పినట్టు మనకు కనబడదు. కానీ ఎన్ని పాఠాలు నేర్చుకున్నాడు మోషే. అబ్రహాం ఎన్ని పాఠాలు నేర్చుకున్నాడు. ప్రతి సంఘటన వెనుక అద్భుతమైన పాఠాలు నాటి భక్తులు మన కళ్ళ ముందు కనబడుతున్నారు. వాళ్ళు నేర్పిన పాఠాలు ఉన్నతమైనవి. ఆత్మీయంగా సిద్ధపడే వ్యక్తి అద్భుతమైన సంగతులు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అనే సంగతిని మీకు నేర్పుతున్నాను. ఈ డివైన్ ప్రిపరేషన్ అనేది ఎంత శ్రేష్టంగా ఉంటే అంత శ్రేష్టమైన ఆత్మీయ నడకని ప్రారంభిస్తే అంత ఆత్మీయంగా నువ్వు ముందుకెళ్తావు. భౌతిక సంబంధమైన జీవితమే నీకు ప్రాధాన్యం అని అనుకుంటే నీకు పరలోక సంబంధివి కాదు. నువ్వు పరలోక సంబంధి ఆత్మ సంబంధంగా అన్ని విషయాల్లో ఎదుగుతాడు. అలాగని భూమి మీద ఏమి లేకుండా చేస్తాడా అంటే, ఆత్మ సంబంధికి భూమి మీద సమృద్ధి ఉంటుంది, ఆత్మ సంబంధమైన విషయాలు సమృద్ధి ఉంటుంది. అందుకని మనిషి భౌతికంగా కంటే ఆత్మీయంగా ముందు బలపడడం నేర్చుకోవాలి. ఇది మొట్టమొదట ఆలోచన. రెండో విషయం కూడా నేను మీ ముందు ఉంచుతాను. చూడండి, రెండో విషయం ఇందులోని 24వ అధ్యాయం నిర్గమాకాండం
24వ అధ్యాయం 12 నుంచి 14 వచ్చిన వాడు చూద్దాం. గబగబా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా ఎద్దుకు వచ్చి అచ్చట నుండుము. నీవు వారికి బోధించినట్లు నేను రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతి పలకలను నీకు ఇచ్చెదనగా మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. మోషే దేవుని కొండ మీదకి ఎక్కెను. అతడు పెద్దలను చూసి, మేము మీ యొద్దకు వచ్చే వరకు ఇక్కడనే ఉండుడి. ఇదిగో అహరోనును హూరును మీతో ఉన్నారు. ఎవరికైనా వ్యాజ్యమున ఎడల వారి యొద్దకు వెళ్ళవచ్చునని వారితో చెప్పారు. ఓ రోజు దేవుడు అన్నాడు, నువ్వు కొండ మీదకి, సీనాయి కొండ మీదకి రా, నేను నీతో మాట్లాడాలి. నేను 10 ఆజ్ఞల పలకలు రాసి నీ చేతికి అందిస్తున్నాను, అవి నీ ప్రజలకు నువ్వు తెలియచాలి, నువ్వు రా అన్నాడు. అప్పుడు మోషే యెహోషువను వెంట పెట్టుకొని సీనాయి కొండకి ఎక్కుతూ ప్రజలను పిలిచి ప్రజలందరితో చెప్తాడు. ఏమనంటే, బాబు ఇగో హూరు ఉన్నాడు, అహరోను ఉన్నాడు, వీళ్ళు నాయకులు. అమరయులతో యుద్ధం చేసేటప్పుడు నా చేతులకు అటు ఇటు నిలబడి నన్ను బలపరిచిన వాళ్ళు వాళ్లే. నేను దేవుని వైపు చేతులెత్తడానికి కారకులు వాళ్ళే. వాళ్ళు సామాన్యమైన సేవకులు కాదు. వాళ్ళు ఐగుప్తు దేశంలో ఉన్న మిమ్మల్ని మీ పితరులను నడిపించేటప్పుడు అహరోను నాకు నోటిగా ఉన్నాడు, నేనేం చెప్తే అది చేశాడు, దేవుడు ఆయన ద్వారా అద్భుతాలు చేయించుకుంటా వచ్చాడు అని ఎన్నో సంగతులు చెప్తూ, నేను 40 రోజుల వరకు దరిదాపుగా నేను రాను, నేను కొండ మీదే ఉంటాను. ఆ తర్వాత మీకు ఏదైనా గొడవలు వచ్చినా, మీకు ఏదైనా సమస్యలు వచ్చినా మీరు వీళ్ళతో మాట్లాడండి, వాళ్ళు మీకు తీర్పరుగా ఉంటారని చెప్పి కొండ మీదకి వెళ్ళిపోతారు. 40 రోజులు గడిచాయి. 40 రోజుల అనంతరం ఇప్పుడు దేవుడు రాసిన పలకలు మోషే చేతికి అందాయి. ఇప్పుడు అక్కడ నుంచి యెహోషువను వెంట పెట్టుకొని దిగి వస్తూ ఉండగా ఆ పాలెం వెలుపల ఒక శబ్దం, ధ్వని పెద్ద కేకలు వినబడుతున్నాయట. ఆ భాగం చూస్తే మనకు అర్థం అవుతుంది. ఇక్కడ ఈ భాగాన్ని మనం ఎక్కడ చూస్తాం అన్నదంటే 32వ అధ్యాయంలో మనం చూస్తాం. 32వ అధ్యాయం మీరు చూడండి, నిర్గమాకాండం 32వ అధ్యాయం 17 నుంచి చూడండి. 17, 18, 19 వచనాల్లో మనకు అది కనబడుతుంది. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయిచుండగా యెహోషువ ఆ ధ్వని విని పాలెములో యుద్ధ ధ్వని అని మోషేతో అనగా అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నది అన్నాడు. ఇప్పుడు ఇక్కడ మరొక అద్భుతమైన పాఠం నేర్పుతున్నాడు. ఇవన్నీ మనం వాక్యాల్లో చెప్పుకున్నవే, అక్కడక్కడ మనం లేఖనాల్లో చదివినవే, మనకు అది కంఠో పాఠాలే. కానీ ప్రతి భాగం దగ్గర యెహోషువకు దేవుడు నేర్పుతున్న పాఠం. యెహోషువ నేనేమనుకుంటున్నానంటే, ఇక్కడ మోషే దేవుని సన్నిధి నిలబడి 40 రేయింబవళ్ళు దేవుని సన్నిధిని గడిపి ఆ 10 ఆజ్ఞల పలకలు తీసుకొని వస్తుండగా మోషేతో పాటు యెహోషువ ఉన్నాడా అనడానికి ఖచ్చితమైన ఆధారం లేదు. కానీ చాలా మంది బైబిల్ పండితులు చెప్పే మాట ఏంటంటే, దరిదాపుగా అక్కడికి వెళ్ళి ఆయన ఒక చోట ఉన్నాడు. గెత్సెమనే వనంలోకి అందరూ వెళ్ళారు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు రాతివేతంత దూరంలో వెళ్ళి చెమటను రక్తంగా కార్చి ఏడ్చాడు. మరి ఆ తోటలో లేరాట ఉన్నారు, కానీ నిద్రపోతా ఉన్నారు. ఆ సందర్భం వేరు. నేను ఇక్కడ చెప్పాలన్న ఉద్దేశం కాదు. కానీ ఇక్కడ ఎందుకు చెప్తున్నాను ఈ మాటలంటే, యెహోషువ కొండెక్కిన మాట వాస్తవం, కానీ మోషేకు కొద్ది దూరంలో ఉండి ప్రార్థనలో ఉన్నాడు. మోషే దేవుని సన్నిధిలో ఉన్నాడు. వాళ్ళిద్దరికి కొంచెం డిఫరెన్స్ ఉంది అని బైబిల్ పండితులు చెప్తున్నారు ఈ మాటలు. కాబట్టి నేను ఈ మాట మీతో జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఇప్పుడు యెహోషువ ప్రార్థనలో ఉన్నాడు, మోషే దేవుని సన్నిధిలో ఉన్నాడు. దేవుని సన్నిధిలో పలకలు తీసుకొని వస్తూ యెహోషువని వెంట పెట్టుకొని కొండ దిగువ భాగానికి వచ్చేసరికి కొండ దిగువన ఉన్నటువంటి ప్రజలు పెద్ద పెద్ద కేకలేస్తా ఉన్నారు. యెహోషువ మొట్టమొదట నోరు తెరిచి ఇలా అన్నాడు, యుద్ధ ధ్వని వినపడుతుంది అన్నాడు. మోషే అన్నాడు వెంటనే, అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, అది సంగీత ధ్వని అన్నాడు. ఇక్కడ డిఫరెన్స్ ఏంటి మీరు చూడండి, ఇక్కడ ఆలోచన చేయండి మీరు. ధ్వని ఒకటే, అది సంగీత ధ్వని.
కానీ యెహోషువకు యుద్ధ ధ్వనిగా అనిపించింది. మోషేకు మాత్రం అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, అది సంగీత ధ్వని అని మోషే చెప్పగలిగాడు. కారణం ఏంటి? ఎందుకు డిఫరెన్స్ వచ్చింది వాళ్ళిద్దరి మధ్య? ఎందుకు ఈ తారతమ్యం? వాళ్ళు ఇద్దరు కూడా సినాయి కొండ మీదనే ఉన్నారు కదా, ఇద్దరు కూడా దేవుని సన్నిధిని, ఇతను ప్రార్థనలో దేవుని సన్నిధిని అనుభవిస్తున్నాడు, అతను డైరెక్ట్ గా దేవుని సన్నిధిని అనుభవిస్తున్నాడు. కానీ ఇతనికి యుద్ధ ధ్వని ఎందుకు వినబడింది? అతనికి సంగీత ధ్వని ఎందుకు వినబడింది? దేవుడు పాఠం నేర్పాలనుకున్నాడు. చాలాసార్లు ఆత్మ సంబంధమైన పాఠాల వద్ద మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన సందర్భం. నువ్వు చాలాసార్లు ప్రార్థనలోనే ఉంటావు, కానీ నీ ప్రార్థన ఎన్నిసార్లు పాపం అవుతుందో నీకు తెలుసా? నేను ఈ మధ్యనే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను ఈ మాట. నువ్వు దేవుని సన్నిధిలోనే ఉంటున్నావు, దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నావు. ఓ మాట చెప్తాను, ఏమనుకోవద్దు, ప్రేమతో చెప్తున్నాను. మనం పాఠాలు నేర్చుకుంటున్నాం. నువ్వు నీ ఇంట్లో ఒక 5, నీ ఇంట్లో, నీ సొంత ఇంట్లో కాదు, నీ రక్త సంబంధంలో ఒక 5 ఉన్నారు అనుకోండి ఉదాహరణకు. లేక ఆత్మ సంబంధమైన మన కుటుంబంలో ఒక 5 ఉన్నారు అనుకోండి. మన చర్చి ఒక 5 మెంబర్స్ అనుకోండి, 5 అనుకుందాం ఉదాహరణకి. ఈ 5 మందిలో 4 నీ ప్రార్థనకు అందారు, ఒకడు రాగానే దాటిపోయావు. కారణం, అతడు నీ మనసుకు నచ్చని వ్యక్తి. 4 కొరకు ఆత్మీయంగా ప్రార్థన చేసి భారంతో కన్నీళ్లు కార్చిన వ్యక్తివి 5వ వ్యక్తిని కళ్ళ ముందుకు రాగానే ఎందుకు స్లిప్ అయిపోయావు? ఎందుకు అలా ఒక అడుగు ముందుకేసి జారిపోయావు, వెనక్కి వెళ్ళిపోయావు? అతని కొరకు హృదయపూర్తిగా చేయలేకపోయావు. ఏం జరిగింది ప్రార్థనలో? అందుకనే దేవుడు భక్తిహీనుని ప్రార్థన పాపమగును గాక అని రాయడానికి కారణమైంది. ప్రార్థనలో అనేకుల్లో లోపాలు ఉంటాయి. ప్రార్థన మనస్ఫూర్తిగా చేసేది ఉంది, ప్రార్థన హృదయపూర్తిగా చేసేది ఉంది, ప్రార్థన పెదాలతో చేసేది ఉంది. నేను యెహోషువ అలా చేశాడని నేను అనడంలా. కానీ కొన్నిసార్లు ఒక వ్యక్తిత్వంలో బలహీనుడైన వాడు ఎక్కడైనా బహుశా దేవుడే ఈ పాఠం నేర్పాలని అతని నోట నుంచి యుద్ధధ్వని అనిపించాడేమో నాకు తెలీదు. ఇక్కడ నేను ఇదమిత్తంగా నేను చెప్పలేను. కానీ ఆ దేవుని సన్నిధిలో ప్రార్థన విషయంలో మనం చాలాసార్లు దేవుని సన్నిధిలోనే ఉన్నాను కదా అని మనం అనుకుంటూనే దేవుని సన్నిధిని అనుభవించకుండా చేసే ప్రార్థనలు మన జీవితాల్లో కొనసాగినంత కాలం దేవుడు మన ప్రార్థనలు మన బయట జరిగే సంగతులు ఏవి మనం వివేచించలేము. అంత యుద్ధధ్వని అని అన్నాడు. వాళ్ళు సంగీత ధ్వని చేస్తుంటే యుద్ధ ధ్వని ఎలా వినబడింది యెహోషువకి? దట్ ఈస్ రాంగ్. ఎక్కడో రాంగ్ స్టెప్ చేశాడు. ఎక్కడో తన ప్రార్థన తన అబ్జర్వేషన్ లో రాంగ్ జరిగింది. తన ఆలోచన విధానంలో వివేచన లేకుండా జారిపోయాడు మనిషి. లోకాన్ని, పరిస్థితులని మనం గమనించేటప్పుడు ఎంత జాగ్రత్తగా గమనించాలో అబ్జర్వేషన్ అనేది ఇప్పుడు దేవుడు యెహోషువకు నేర్పుతున్నాడు. నీ అబ్జర్వేషన్ ఎంత బాగుండాలా? ఇది జీవితం. నువ్వు పరలోక పురం చేరాలా, నిత్య జీవంలోకి వెళ్ళేటప్పుడు నీ నడక, నీ పడక, నీ చూపు, నీ తలంపు, నీ ఆలోచన, నీ ప్రార్థన, నీ భక్తి ఎంత దైవికమైన ఆలోచనలో ఉండాలో, ఆ వివేచన అనే దాన్ని నువ్వు ఎన్నడూ కోల్పోతావో అప్పుడు నువ్వు ఖచ్చితంగా దెబ్బతింటావు అనే సంగతిని ఇక్కడ యెహోషువకు పాఠం నేర్పాడు దేవుడు. మీకు ఎంతవరకు అర్థమవుతుందో నాకు తెలియదు, మీరు ఎంతవరకు నేర్చుకుంటున్నారో నాకు తెలియదు. యెహోషువకు దేవుడు నేర్పే పాఠం ఎంత ఉన్నతమైంది, ఎంత అద్భుతమైన సంగతి. 24వ అధ్యాయం, ఇందులో 24వ అధ్యాయం 14 వచ్చిన ఒకసారి చూడండి. నిర్గమాకాండం 14 వచ్చిన ఒక మాట అన్నారు. ఊరు అహరోన్లు అక్కడ సపోర్ట్ చేశారుగా, ఎందుకు వాళ్ళని ఆత్మీయులుగా గ్రహించలేకపోయారు వీళ్ళు ప్రజలందరూ? ఈ ప్రజలు ఆత్మీయులుగా ఎందుకు గ్రహించలేకపోయారు? వాళ్ళ నాయకత్వాన్ని ఎందుకు అంగీకరించలేకపోయారు?
చాలాసార్లు ఏం నేర్చుకున్నాడు యెహోషువ అంటే, ఒక రోజున చేతులెత్తి నేను అమాలేకీయులతో యుద్ధం చేసేటప్పుడు ఊరు అహరోను లేకపోయి ఉంటే మోషే చేతులు కిందకు దింపి పడేవాడు, నేను ఓటమి పాలయ్యేవాడిని. ఇంత బలవంతులైన ఆత్మీయులను ప్రజలు ఎంత చక్కగా ట్విస్ట్ చేసి మోసం చేయగలరో, ప్రజలు ఎంత ఆత్మీయులైన ప్రజలు నాశనం చేయగలరు అనే పాఠాన్ని కొండ దగ్గర నేర్చుకున్నాడు. దేవుడు నేర్పాడు. ఊరు ఏమయ్యాడు? ఇప్పుడు అహరోను ఏమయ్యాడు? వాళ్ళు చేసుకున్న దూడకు సహకరించారు. ఆ దూడను వాళ్ళు యెహోవా దేవుడు అంటే వాళ్ళు కూడా నోరు మూసుకొని కూర్చున్నారు. కింద జరిగింది ఏంటి? మోషే అనువాడు ఏమైనో అని యెహోవా దేవుడు ఇదే దూడ అని బంగారం ఒలిచి ఒక దూడను చేసి ఇదే యెహోవా దేవుడు అని ఆరాధన చేస్తూ నాట్యం ఆడుతా ఉన్నారు. విగ్రహారాధన చేసి నాట్యం ఆడుతున్న సందర్భంలో దేవుడు నేర్పిన, యెహోషువకు నేర్పిన పాఠం ఏంటి అంటే, ఎంతటి గొప్ప సేవకులనైనా ప్రజలు పాడు చేస్తారు. దేవుని సేవకున్నే పాడు చేయగలిగే ప్రజలు నీ ఎందుంటే, విశ్వాసివి, నువ్వు సామాన్యమైన విశ్వాసివి, ఇప్పుడిప్పుడే ఆత్మలో ఎదుగుతున్న నిన్ను ఎంతమంది ఎన్నిసార్లు నిన్ను పాడు చేస్తారో నేను ఎరుగను. నువ్వెంత, నీ ఆత్మీయ జీవితం ఎంత, నువ్వు ఆత్మీయంగా ఎంత సిద్ధపడాలా. సాతాను నిన్ను మోసగిస్తాడు అని సాతాను మీద నువ్వు గురి పెట్టుకున్నావు, కానీ సాతానుకు బందీలైన తోటి విశ్వాసులు నిన్ను ఆత్మీయంగా దిగజార్చి నిన్ను ఆత్మీయ పతనంలోకి నెడతారు అనే సంగతిని ఇక్కడ యెహోషువ నేర్చుకోవడం అద్భుతమైన పాఠం. దేవుడు ఎంత బాగా నేర్పిస్తున్నాడు. దేవుడు 40 రోజులు కొండ మీద మోషేతో దేవుడున్నాడు, దేవునితో మోషే ఉన్నాడు. ఏకాంతంగా వాళ్ళు ఉన్నారు కొండ మీద. అదే కొండ మీద యెహోషువ ఏకాంతంగా ఉన్నాడు. ఏకాంత ప్రార్థనలో ఏకాంత దేవుని సన్నిధిలో ఎన్ని చేయొచ్చు. ఈ కరోనా కాలంలో అందరినీ కట్టిపడేసి చేతులు కట్టి నీకు పాఠాలు నేర్పుతున్నాడనే భావన నీకు వస్తే నిజంగా నువ్వు పాఠాలు నేర్చుకుంటావు. దేవుడే నాకు ఈ పాఠాలు నేర్పుతున్నాడు, నేను నేర్చుకోవాల్సిందనే భయం నీకుంటే ఖచ్చితంగా దేవుడు నీకు పాఠాలు నేర్పుతాడు. కాబట్టి ఈ సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దయచేసి మీరు గమనించాలా, ఎందుకు ఇంత ఖాళీగా ఉంచాడు మనల్ని? కూలీ పనులు లేవు, పని చేసుకోవడానికి ఏమీ లేదు, బజార్కి పోవడానికి లేదు, మందిరానికి వచ్చి ఆరాధన చేయడానికి లేదు. నీకు అన్ని పరిస్థితులు మూసేస్తా ఉన్నాడు, నిన్ను ఖాళీగా ఉంచుతున్నాడు, ఒంటరిగా ఉంచుతున్నాడు. నువ్వేం చేయాలి? జూదం ఆడతావా? పేకాట ఆడతావా? అక్రమంగా ప్రవర్తిస్తావా? దేవుని సన్నిధిలో మోకరిల్లవలసిన నీవు నీ ఇష్టానుసారంగా బ్రతుకుతానంటే కుదురుద్దా? ప్రేమతో చెప్తున్నాను, నువ్వు చేసే ప్రతి చిన్నది దేవుడు నీకు పాఠం నేర్పాలని అనుకున్నప్పుడు నిన్ను ప్రజలు ఎంత పతనం వైపు తీసుకెళ్తారో గుర్తుపెట్టుకోవాలి. మనం చేస్తాం. చాలా అబ్జర్వేషన్ ఉండాలి. నన్ను దేవుడు ఇంత ఖాళీ సమయంలో దేవునితో గడపడానికి దేవుడు నాకు సమయం ఇస్తే నేనెందుకు ఇట్లా వీళ్ళ స్నేహం బట్టి పాడవుతున్నాను అనే భయం నీకుంటే నువ్వు జాగ్రత్త పడతావు. బైబిల్ చదువుకుంటావు, ప్రార్థన చేసుకుంటావు, ఆత్మసంగతులు చేసుకుంటావు. మాకు అనిపించింది ఇవాళ మేము ఖాళీగా ఉంటే కాదు, మేము ఈ ఆన్లైన్ ద్వారా మెసేజ్ ఇస్తే కొద్దిమందికి అందుద్ది అని ఆలోచన చేసాం. అది ఇవాళ జరుగుతుంది. సండే స్కూల్కు పిల్లలు మరీ లాస్ అవుతున్నారు, ఏం చేయాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు ఆన్లైన్ సండే స్కూల్ పెట్టాలని ఆశించాం, ప్రార్థన చేశాం, ప్రభు పాదాలు పట్టుకున్నాం. దేవుడు అవకాశం కలిగించాడు. ఫెయిత్ వాళ్ళు వచ్చి మనల్ని అడగడం, మనం దానికి సంతోషంగా ఒప్పుకోవడం, తద్వారా ఈ చిన్న పిల్లల్ని కూడా వదిలిపెట్టకుండా వాళ్ళ కొరకు ఏదో ఒక ప్రోగ్రాం చేయాలని ఇప్పుడు మళ్ళీ ఆలోచిస్తున్నాం. ఒకవేళ ఇది ఎంతకాలం కొనసాగుద్దో,
తండ్రి చిత్తం అవుతాయి. VBS కూడా ఆన్లైన్ లోనే చేయాలని కూడా మేము ఆలోచిస్తున్నాం. దయచేసి ప్రార్థన చేయండి. దేవుడు ఏ అవకాశం ఇస్తారా, దేవుని కొరకు ఏం చేయాలని ఆలోచన చేయాలి. కానీ ఈ కరువు కాలంలో, కరోనా కాలం ఉంది కదా అని నోర్లు మూసుకొని ఎవరికి వాళ్ళ ఇళ్లలో తిని తాగుతా తందనాలాడుతా ఎవరిష్టానుసారంగా వాళ్ళు బ్రతకడం కొరకు దేవుడు నన్ను ఖాళీగా ఉంచడంలా, మనం పాఠాలు నేర్చుకోవడం కొరకే దేవుడు ఖాళీగా ఉంచుతున్నాడు. ఈ ఖాళీగా ఉన్న కాలం నువ్వు దేవునికి నమ్మకంగా ఉండాలి అనే సంగతిని ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకసారి చార్లెస్ స్పర్జన్ గారి జీవితంలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. ఆయన సిక్ అయ్యాడు. సిక్ అయి దరిదాపుగా 16 నెలలు ఆయన బెడ్ రీడన్ అయి ఉన్నాడు. 16 నెలలు మంచం మీదే ఉన్నాడు చార్లెస్ స్పర్జన్. కానీ ఏం చేశాడో చెప్పనా? 150 కీర్తనలు, దావీదు రాసిన 150 కీర్తనలు చదివి ద ప్రేసియస్ డేవిడ్ అనే ఒక పుస్తకాన్ని రాశాడు. ట్రెజరీ ఆఫ్ డేవిడ్ అనుకుంటా. అద్భుతమైన పుస్తకాన్ని రాశాడు ఆయన. ఎంతమంది సేవకులకు, ఎంతమంది విశ్వాసులను ప్రభావితం చేసిందో. నిన్ను ఖాళీగా ఉంచాడు అని అనుకొని నువ్వు ఖాళీ సమయంలో ఏమేమో పిచ్చి పనులు చేస్తున్నావు కానీ దేవునితో గడపడం, ఇవన్నీ యెహోషువకు పాఠాలు కావా? కాబట్టి ప్రభు నేర్పే పాఠాలు ఎప్పుడు శాశ్వతంగా ఉంటాయి. అవి నిత్య జీవానికి నిన్ను నడిపించే బాటలు అనే సంగతిని ఎప్పుడు మర్చిపోవద్దు అనే సంగతి నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. రండి, నేను మరొక సంగతి కూడా జ్ఞాపకం చేస్తాను. మరొక సంగతి గబగబా సంఖ్యాకాండంలో వచ్చి మరొక సంగతి చెప్తాను. చూడండి, 11వ అధ్యాయం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 27, 28, 29 వచనాలు చూడండి. అప్పుడు ఒక యవ్వనుడు మోషే యొద్దకు పరిగెత్తి వచ్చి, ఎల్దాదు మేదాదులు పాలెములో ప్రవచించుచున్నారని చెప్పగా, మోషే ఏర్పరచుకున్న వారిలో నూను కుమారుడును మోషేకు పరిచారకుడైన యెహోషువ, మోషే నా ప్రభువా, వారిని నిషేధింపమని చెప్పెను. అందుకు మోషే, నా నిమిత్తము నీకు రోషం వచ్చిన యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగున్నట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగాక అని అతనితో అనెను. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయుల పెద్దలను పాలెములోనికి వెళ్ళిరి. చాలు, నేను ఈ మాటలు నేను చెప్పి నేను ముగిస్తాను. చూడండి, దేవుడు ఏం నేర్పుతున్నాడు అనంటే 30వ వచనం చూడండి. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయుల పెద్దలను పాలెములోనికి వెళ్ళిరి. ఈ భాగం అంతా చూస్తే ఇక్కడ 2-3 సంగతులు మనం గమనించాలి. మొట్టమొదట యెహోషువకు దేవుడు ఈ భాగం దగ్గర ఏం నేర్పుతున్నాడంటే, నేను సేవకునికి సేవ చెయ్యాలి అనే పాఠాన్ని నేర్చుకున్నాడు. చాలా మంది నేటి యువత ఎక్కడ కొంచెం తప్పుటడుగులు వేస్తున్నారు అని అంటే, నేను దేవుని సేవ చేస్తాను కానీ సేవకునికి నేనెందుకు సేవ చేయాలి అంటారు. నిజమే ఆ మాట, దాన్నేమి కొట్టేసే మాట కాదు. నువ్వు దేవునికే సేవ చెయ్యి, మంచిది. దేవుని సేవే నువ్వు చెయ్యి. కానీ దేవుని చేత పిలువబడి నీకంటే ముందు నిలబడి నీకు పాఠాలు నేర్పిన నీ సేవకుని నువ్వు లక్ష్య పెట్టకపోతే కనబడని దేవుణ్ణి నువ్వేం లక్ష్యం చేస్తావు? అలాగైతే ఏలియా చేతుల మీద నీళ్ళెందుకు పోసేవాడు? తిమోతి, తీతులు పౌలుకు ఎందుకు సేవ చేసి ఉండేవారు? యెహోషువ మోషే నాయకత్వంలో ఎందుకు తల వంచి జాగ్రత్తగా ఉండగలిగి ఉండేవాడు? మీరు చూడండి, ఇక్కడ చూడండి, మీరు 28వ వచనంలో యెహోషువ మోషేతో ఈ మాట అంటున్నాడు. మీరు చూడండి, మోషే ఏర్పరచుకున్న వారిలో నూను కుమారుడు మోషేకు పరిచారకుడైన యెహోషువ, మోషేకు పరిచారకుడైన యెహోషువ, మోషే నా ప్రభువా, వారిని నిషేధింపమని మోషే నా ప్రభువా.
నా ప్రభువా అనేది దేవుణ్ణి మాత్రమే. నా దేవా నా దేవా, నా ప్రభువా నా ప్రభువా అని భక్తులు అన్నారు, ప్రభువునే అన్నారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుణ్ణి దేవా అని అన్నాడని మన హెబ్రీ పత్రికలు చదువుతాం. ఇక్కడ యెహోషువ మోషేని అంటాడు నా ప్రభువా అంటాడు. అక్కడ జరిగిన సంగతి ఏంటంటే వాళ్ళిద్దరు యవనస్తులైన కుర్రోళ్ళు ఏం చేస్తారంటే ప్రవచిస్తా ఉన్నారు. ఇద్దరు కుర్రోళ్ళు ప్రవచిస్తా ఉంటే ఒక కుర్రోడు వచ్చి మోషే గారితో రిపోర్ట్ చేస్తాడు, వాళ్ళిద్దరు పాలెం వెలుపల ప్రవచిస్తా ఉన్నారు అని అంటే యెహోషువ కోపం వచ్చేసింది. యెహోషువ కోపం వచ్చేసి ప్రభువా అని మోషే నా ప్రభువా అని వారిద్దరిని నిషేధించండి అంటాడు. అప్పుడు మోషే అంటాడు నీకు రోషం వచ్చిందా అంటాడు. నీకు రోషం వచ్చిందా అంటాడు. ఎందుకన్నాడు ఈ మాట అనంటే గమనించండి, మొట్టమొదట నా ప్రభువా అన్నాడు అనంటే మోషేని నా ప్రభువా అన్నాడు అనంటే మోషేని ఎంత ఉన్నతంగా గౌరవిస్తున్నాడో. నేర్చుకోకపోతే ఆ మాట రాదు. ఆత్మీయ పరిపక్వతకును ఆత్మీయ పరిపక్వత లేని వారికి మధ్య ఉండే తేడా చాలా ఉంటుంది, చాలా ఉంటుంది. నన్ను క్షమించాలా, పెద్దవారికి ప్రైజ్ ద లార్డ్ అని చెప్పడం కూడా చేత కావట్లేదు. ఇవాళ సేవకుడు కనబడితే ప్రైజ్ ద లార్డ్ అండి అని చెప్పడం కూడా చాలా మందికి మనసు రావడంలా బాధేస్తా ఉంది. మోషేని నా ప్రభువా అన్నాడు, అతని పరిచారకుడైన యెహోషువ అని రాయబడింది. ఎంత పరిచర్య చేస్తే, ఎంత మోషేని గౌరవిస్తే నా ప్రభువా అని అనగలిగాడు. మొట్టమొదటి మాట. ఇక్కడ రెండో మాట నా ప్రభువా అన్నప్పటికీ మెచ్చుకొని వాళ్ళని నిషేధించు అని యెహోషువ మోషేతో మాట్లాడినప్పుడు నీకు రోషం వచ్చిందంటే అబ్బాయి అన్నాడు. నీకు రోషం వచ్చిందా అన్నాడు. ఎందుకు రోషం వచ్చింది? ఎందుకు రోషం వచ్చింది అని అంటే ఏం నేర్పుతున్నాడు ఇక్కడ దేవుడు పాఠం అనంటే, ఒక ఆత్మీయంగా ఎదుగుతున్న వ్యక్తికి, ఆత్మీయంగా ఫలిస్తున్న వ్యక్తికి, ఆత్మీయంగా కొనసాగాలనే ఆశ కలిగిన వ్యక్తికి రోషం ఎక్కడ రావాలి అని అంటే దేవుని విషయంలో రావాలి, దేవుని విషయంలో రావాలి. కానీ మనుషుల విషయంలో రాకూడదు. నువ్వు మనుషుల మీద రోషం పెంచుకొని మనుషులకు నువ్వు దూరం అవుతున్నావు. కానీ దేవుని మీద రోషం పెంచుకొని దేవుని కొరకు నువ్వు సేవ చేయకుండా ఆగిపోతున్నావు. ఒక పద్ధతి అనే దాన్ని నువ్వు నేర్చుకోవాలని దేవుడు ఇక్కడ పాఠం నేర్పుతున్నాడు. ఇక్కడ పాఠం ఏంటంటే, ఓకే వాళ్ళిద్దరు ప్రవచించారు, పాలెం వెలుపల వాళ్ళిద్దరు ప్రవచించారు. ఈయనకేంటి బాధ? ఈయన బాధ ఏంటంటే ఐగుప్తు సకల విద్యల్లో ప్రావీణ్యుడు మా గురువు గారు, హోరేబు కొండలో 40 సంవత్సరాలు దేవుని పాదాల దగ్గర పాఠం నేర్చుకున్నవాడు మా గురువు గారు, మండుతున్న పొదలో దేవుడు స్వయంగా మాట్లాడితే విని నాయకత్వం వహించింది మా నాయకుడు మా గురువు గారు. ఆయన ఇశ్రాయేలు ప్రజలను, ఐగుప్తు రాజును, ఐగుప్తు ప్రజలను గడగడలాడించి 6 లక్షల కాల్బలాన్ని దాటిస్తూ ఎర్ర సముద్రాన్ని సైతం పాయలు చేయగలిగినటువంటి నాయకుడు మా గురువు గారు. ఆయన చేతికి కర్ర ఉంటే ఆ కర్ర ఎన్ని గొప్ప కార్యాలు చేసిందో. మా సేవకుడు మా మోషే గారికి, మా ప్రభువుకున్న శక్తి వాళ్ళిద్దరికి ఎక్కడుంది? వాళ్ళిద్దరు మాట్లాడితే ఎలాగా? మా నాయకుడే మాట్లాడాలి. అబ్బో, తప్పండి. దేవుని ఆత్మ కృత నిబంధనలో చూస్తే కొర్నేలు ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు 10వ అధ్యాయం మీరు చూడండి, దేవుడు పక్షపాతి కాడు అని రాయబడింది.
అన్యజనుల మీద పేతురు ప్రసంగం చేస్తూ పేతురు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ 44, 45, 46 అధ్యాయ వచనాల్లో మనం చూస్తే 10వ అధ్యాయంలో అన్యజనుల మీద దేవుని ఆత్మ కుమ్మరించబడినప్పుడు వాళ్ళు కూడా అన్య భాషలు మాట్లాడారు. కాబట్టి మోషే మాత్రమే అన్ని విద్యలు తెలిసిన దేవుని సేవకుడు మాత్రమే, అతని మీదకు మాత్రమే దేవుని ఆత్మ రావాలని గాని అతని మీద అతనే మాట్లాడాలని గాని ఎక్కడ రూల్ లేదండి. అందుకనే ఇతడే మాట్లాడాలి, ఇతడు మాట్లాడితేనే రైటు, ఇతడైతేనే కరెక్ట్ గా మాట్లాడుతుంటే ఒక సొంత అభిప్రాయాలు మన లోపల చాలాసార్లు తప్పుడు విధానాలు కూడా దారి తీస్తా ఉన్నాయి. దయచేసి చెప్తున్నాను, దేవుని వాక్యం దేవుని ఆత్మచేత ప్రవచించేవారు ఎవరు మాట్లాడినా వినగలిగిన మనసు రావాలని దేవుడు అక్కడ యెహోషువకు పాఠం నేర్పాడు. రోషం దేవుని కొరకు ఉండాలి గాని ఎదుటివాడు ప్రవచిస్తా ఉంటే నీకెందుకు రోషం వస్తుంది? ఎదుటివారు నీకంటే ప్రసంగం గట్టిగా చేస్తా ఉంటే నీకెందుకు రోషం వస్తా ఉంది? ఎదుటివారు ఆత్మ సంబంధమైన అనేక సత్యాలు చెప్తూ ఉంటే నీకెందుకు రోషం వస్తా ఉంది? నువ్వు వ్యక్తి పూజ చేసినంత కాలం నీ జీవితంలో ఏది నేర్చుకోలేవు. నువ్వు దేవుని ఆరాధించే వ్యక్తిగా, దేవుని మాత్రమే గణపరిచే వ్యక్తిగా ఉండడం అనేది ఎవరికి సాధ్యమవుతో వాళ్ళ జీవితాల్లో అద్భుతమైన పాఠాలు నేర్చుకుంటారు అనే సంగతిని ఇక్కడ నేను హృదయపూర్తిగా జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవుని సేవకునికి సేవ చేయడం నేర్పాడు దేవుడు. ఎదుటివారు నీకంటే మంచిగా చెప్తున్నా, నీ నాయకుని కంటే గొప్పగా చెప్తున్నా అతన్ని ఎప్పుడూ తప్పు పట్టొద్దు. అతను నిజంగా తప్పుడోళ్ళు అవుతే దేవుడే తను తీసి పక్కన పెడతాడు. అందులో అలాగని అందరూ సమానులని కూడా నేను అనడం లేదు. అందరూ సమానులు ఎన్నడూ కాదు. ఎవరి ప్రాతినిధ్యం వాళ్ళది. దేవుడు ఎవరికి ఇచ్చే ఆత్మ ప్రత్యక్షత వాళ్ళకి ఇచ్చాడు. దేవుడు ఎవరిని గొప్పగా ఎంచాలో వారిని గొప్పగా ఎంచుతాడు. అలాగని నేను చార్లెస్ పర్జన్ నేను కాలేను. నా స్థాయి ఏంటో నేనేంటో. నేను జార్జ్ ముల్లర్ని కాలేను. నా స్థాయి ఏంటో నేనేంటో. నేను యెహోషువని కాలేను, నేను మోషేని కాలేను. నా స్థాయి ఏంటో నేనేంటో నాకు తెలుసు. దేవుడు అలాగే చేస్తాడు. అలాగని అందరూ సమానులని కాదు. నువ్వు కూడా ఈ మాట దగ్గర ఏం నేర్చుకోవాలి అని అంటే, మోషే చెప్పాడు కదా దేవుని కొరకు రోషం ఉంటే చాలని. కాబట్టి ఎవరైనా ప్రవచించవచ్చు, ఎవరైనా మాట్లాడవచ్చు, ఎవరైనా ఏమైనా చేయొచ్చు అనుకుంటే అక్కడ కూడా మళ్ళీ తప్పులో కాలేస్తాం. జాగ్రత్తగా ఉండాలి. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చేసేయని దేవుడు సమర్థిస్తాడా? జెహోవా విట్నెస్ వాడు చేసేయని దేవుడు సమర్థిస్తాడా? ఆర్సీఎం వాడు చేసే విగ్రహారాధన దేవుడు సమర్థిస్తాడా? దేవుని సేవే కదా. కాదు. దేన్ని దేవుడు తృణీకరిస్తాడో దాన్ని తృణీకరిస్తాడు. దేవుడు దేన్ని నేర్పాలో దాన్ని నేర్పుతాడు. దేవుని కొరకు రోషం కలిగి ప్రవచించేటప్పుడు వాళ్ళు ప్రవచింపనివ్వండి. కానీ తప్పుడు సిద్ధాంతాలు ఇది కూడా రైటే అనుకొని నేను కూడా వాళ్ళతో సమానమేనా అనుకుంటే తప్పు చేస్తున్నాం, పొరపాటు చేస్తున్నాం. అందుకనే ఎంత జాగ్రత్తగా పాఠాలు నేర్చుకోవాలి. ప్రతి పాఠం ఎన్ని 4-5 పాఠాలు ఈ భాగంలో మనం చూసాం. నేను ముగిస్తున్నాను, ఇప్పటికే సమయం కొంచెం ఎక్కువైనట్టుంది. కాబట్టి ఈ పాఠాలు మనం ఎంత బాగా నేర్చుకుంటే అంత మంచిది అని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మన జీవిత యాత్ర పరలోకానికి, భూమి మీద కాదు. భూమి మీద ఎందుకు బిఎడ్ పెట్టారు, ఎందుకు ఎంఏడ్ పెట్టారు? ట్రైనింగ్ అనేది ఖచ్చితంగా అవసరం. అతడు నిష్ఠాతుడై మంచి టీచర్ గా ఉండాలని అంటే అతడు ట్రైనింగ్ చేయాలి. ఒక పోలీస్ వ్యక్తి ట్రైనింగ్ చేయకపోతే యుద్ధంలో రేపు నిలబడలేడు. మిలిటరీ వాడు ట్రైనింగ్ లేకపోతే రేపు శత్రువులతో పోరాడలేడు. ప్రతిదానికి ట్రైనింగ్ ఉంది. పర్వతాలు ఎక్కుతున్నారు ఇవాళ అనేక మంది. పర్వతారోహణలు చూడండి మీరు, వాళ్ళు ఎంత ట్రైనింగ్ అవుతారు. వాళ్ళు మంచు పర్వతం ఎక్కడో మామూలా? ప్రతిదానికి ట్రైనింగ్ ఉంది. చిన్న చిన్న పర్వతాలు ఎక్కడానికి ఎంత ట్రైనింగ్ అయిపోయి వాళ్ళు పర్వతాలు ఎక్కి దిగొస్తా ఉంటే వాళ్ళకు శాల్వాలు కప్పి, వాళ్ళకి ప్రైజ్ మనీ ఇచ్చి, వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళు ఎంతెంత గనపరుస్తా ఉన్నారు. రేపు దేవుడు
నువ్వు పరలోకపు యాత్రలో ఎంత ఎత్తుకు ఎదగాలి, నువ్వు ఎంత కొండ ఎక్కాలి. అందుకనే నువ్వు దక్షిణ వైపు నుంచి కొండ ఎక్కి ఆ దేశంను చూడు అన్నాడు యెహోషువతో మోషే. నువ్వు ఎక్కేటప్పుడు కొండ ఎక్కాలి. అందుకని దావీదు కూడా అన్నాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించు ప్రభువా అని. నువ్వు ఎక్కలేవు, నీ వల్ల కాదు, కానీ దేవుడు ఎక్కించాలి నేను ఆ స్థానానికి. కాబట్టి ఎక్కడం అనేది కానీ, చూడడం అనేది కానీ, నేర్చుకోవడం అనేది కానీ, దేవుని పాదాల దగ్గర నువ్వు కూర్చున్నప్పుడు దేవుడు నేర్పే పాఠాలు శ్రేష్టంగా ఉంటాయి. అవి నీకు రాగలిగితే ఉన్నతమైన పాఠాలు నువ్వు నేర్చుకుంటావు. అందుకని ప్రభు అన్నాడు మత్తయి సువార్త 11:29 నేను సాత్వికుడును దీన మనసు గలవాడును. ఎంత మంచి మాట. నేను సాత్వికుడును దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి. మీ కాడి మీ భుజం మీద ఆయన కాడుండి మీరు నేర్చుకోగలిగితే నిజంగా ఆయన అన్నమాట. మళ్ళీ చదవండి, మీరు ఎంత బాగుందో మీరు ఆ వచనం చూడండి. నేను సాత్వికుడును దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి అన్నాడు. మీ మీద నా కాడి ఉండాలి. మీకు మీరే హీరోలు అనుకుంటే కాదు, మీకు మీరే గొప్పోళ్ళు అనుకుంటే కాదు, మీకు మీరే అన్నీ తెలిసిన వారు అనుకుంటే ఎన్నడూ తప్పు. అందుకని మీ మీద మీ కాడు ఉంటే మీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. మీ మీద నా కాడు ఉంటే అదుపాజ్ఞల్లో ఉంటాడు, ఇక్కడ వచ్చి నేర్చుకోండి అని చెప్పడం ఎంత శ్రేష్టమైన మాట. నా ప్రియ రక్షకుడు భూమి మీద విశ్వాసికి ఏం నేర్పుతున్నాడు పాఠాలు. మోషే యెహోషువలకు దేవుడు నేర్పిన పాఠాలు ఎంత శ్రేష్టంగా ఉన్నాయో, ఇవాళ నా ప్రియ రక్షకుడు సంఘానికి నేర్పుతున్న పాఠాలు కూడా అంతే ఉన్నాయి. ఇవాళ సంఘం ఏం చేయాలి అంటే, మన భుజం మీద నా ప్రియ రక్షకుని కాడి మోసుకొని మనం ఆయన దగ్గర కూర్చొని పాఠాలు నేర్చుకోవాలి. ఆయన సాత్వికుడు దీన మనసు గలవాడు. యెహోషువకు రోషం వచ్చిందా? నా విషయమే నీకు రోషం వచ్చిందా? మోషేకు మిక్కిలి సాత్వికుడు అన్న పేరు ఎందుకు వచ్చింది? ఎదుటి వారిని గౌరవించడం, ఎదుటి వారిని రెస్పెక్ట్ చేయడం. సాత్వికతలో మనం నేర్చుకునే పద్ధతులు వేరు, గర్విష్టి వాళ్ళమై మనం నేర్చుకునే పద్ధతులు వేరు. చాలా మంది ఒకసారి మేము 30 ఏళ్ల కిందట 91వ సంవత్సరంలో భద్రాచలంలో ఒక లెక్చరర్ గారు ఉండేవాడు. ఆయన పేరు వద్దులేండి, బాగుండదు చెప్పడం. మేము ఒక 10 మంది దేవుని సేవకులు ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ, పల్లెలు అవన్నీ తిరిగి స్వార్థ చేసేవాళ్ళు. ఆయన లెక్చరర్. ఆయన ఎప్పుడు కూడా టచ్ చేసుకొని బాగా ఇంగ్లీష్ మాట్లాడేవాడు. అందరం అని మేము చేస్తున్న సేవ ఆయనకు వినబడింది. ఒకసారి వచ్చి నేను కూడా మీ టీంలో జాయిన్ అవుతానన్నాడు. అన్నవాడు మాతో కలిసి 2 బ్రదర్ అన్నాం. సంతోషంగా వాళ్ళ ఇంట్లో ఒకరోజు ప్రార్థన చేశాం. ఆ ప్రార్థనలో నేనే వాక్యం చెప్పాను. సంతోషించాడు. మేమందరం బాగానే కలిసిపోయాం. ఒకరోజు తెల్లవారు మరుసటి రోజు ఇవాళ పలానా చోట ప్రార్థన ఉంది కదా రండి అని అన్నాం. అంటే ఆయన వచ్చాడు. తీరం వచ్చేసరికి అదొక చిన్న చుట్టు గుడిసె ముందు ఒక పరుపు రాళ్ళు ఉన్నాయి. ఆ పరుపు రాళ్ల మీద కూర్చున్నాం. ఆ ఇంటి వారిని, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఆ పరుపు రాళ్ల దగ్గర కూర్చోబెట్టి మేము పాటలు పాడి మేము వాక్యం చెప్తున్నాం. అంత అయిపోయింది. ఆమెన్ అనే సమయానికి లేచి ఆయన స్కూటర్ వేసుకొని స్పీడ్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేటప్పుడు బ్రదర్ అని అంటే, ఇలాంటి చోటకు నన్ను పిలవద్దండి, ఇలాంటి చోటకు మీరు నన్ను పిలిస్తే నేను రానండి, మీరు ఇలాంటి చోట ప్రార్థన చేస్తారని అనుకుంటే అసలు రాకనే పోదును అన్నాడు. ఆయన పేరు జాన్, లెక్చరర్. సారీ, పేరు కూడా చెప్పేశాను. సాత్వికుడై దీన మనసు కాని వారి ఎదుట నేర్చుకోవడం అతనికి చేతగాల.
ఆయనకు భవంతులు కావాలి, ఉద్యోగస్తులు కావాలి, సోఫాల మీద కూర్చోబెట్టి దేవుని వాక్యాన్ని బోధించే వాళ్ళు అవుతే వాళ్ళని గౌరవిస్తాడు. కానీ ఒక పేదవాడు చుట్టుగుడిసెలోకి వెళ్ళి ప్రార్థన చేసి బండల మీద కింద కూర్చోబెట్టి చాపలేసి కూర్చోబెట్టి వాక్యం చెప్తానంటే రాడాయన. ఏం నేర్చుకుంటున్నాడు? అలాంటి వాడు ఏం నేర్పుతాడు సమాజానికి? చాలా బాధపడ్డాం ఆ రోజున. ఆ తర్వాత ఎన్నడూ మేము ఆయన ఇంటికి వెళ్ళలేదు, ఆయన మమ్మల్ని ఫాలో అవ్వలేదు. ఆ తర్వాత ఆయన ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయేది. మా సేవను మేము కొనసాగించాం. ప్రేమతో చెప్తున్నాను, చేతులు జోడించి చెప్తున్నాను, మనం చేసే సేవ పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, నీతిని నేర్చుకొని చేయాలి. నీతియుక్తమైనటువంటి సేవ దీనత్వంతో చేయాలి, సాత్వికుడైన వారి దగ్గర మనం చేయాలి. అప్పుడు ఆశీర్వాదకరంగా మారుద్ది. ప్రభు మనకు అట్టి పాఠాలు నేర్పించును గాక. ఆమేన్. వందనాలు. దయచేసి తలలు వంచండి. ఇది యెహోషువ జీవితంలో ఇంకొక 5-6 వారాలు దేవుడు ఎన్ని వారాలు నడిపిస్తే అన్ని వారాలు నేను యెహోషువ జీవితం నుంచి కొన్ని పాఠాలు మీతో చెప్పాలని ఆశపడతా ఉన్నాను. నోట్స్ రాసుకోండి, జాగ్రత్తగా మనం ఈ పాఠాలు విందాం. తలలు వంచండి, కృతజ్ఞత చెల్లిస్తూ ఈ ప్రార్థన కూడికను ముగించుకుందాం. ప్రేమగల మా యేసు ప్రభువా, పరిశుద్ధుడా, మీకు నిండు వందనాలు చెల్లిస్తూ తల వంచుతున్నాను. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడెత్తుకొని మీరు నేర్చుకోండి, అప్పుడు మీకు విశ్రాంతి అని చెప్పి నీ లేఖను మా జీవితంలో ఎంత సత్యం. యెహోషువ పేరు మార్చడం వెనకాల ఏం పాఠం నేర్పావు? యుద్ధంలో చేతులెత్తినప్పుడు ఏం పాఠం నేర్పావు? ప్రార్థనలో ఉన్న యెహోషువకు యుద్ధధ్వనో సంగీతధ్వనో తెలుసుకోలేనంత పరిస్థితుల్లో ఎన్ని చక్కటి పాఠం నేర్పావు, ఎంత చక్కటి పాఠం నేర్పావు. మహానాయకుల్ని సైతం ప్రజలు ఎంత ఈజీగా మోసం చేయగలరని కదా నువ్వు నేర్పావు. ఎంత వివేచనాత్మకమైన మనసుతో ఉంటే తప్ప ప్రార్థనలో ఒక సంగతిని గ్రహించలేము అనే సంగతిని ఎలా తను గ్రహించగలిగాడు. ఎన్ని పాఠాలు. ఇవాళ గంటల తరబడి ప్రార్థన చేస్తున్నావు అన్న ఆలోచన మాకుంది, కానీ ఆ గంటల తరబడి చేసిన ప్రార్థనలో వివేచన లేని ప్రార్థన, వివేకం లేని ప్రార్థన ఎన్నిసార్లు మేము చేస్తున్నాము, దాటిపోతున్నాము. ఏం జరుగుతుందో తెలుసుకోలేనంత గుడితనంతో చేసే మా ప్రార్థనలు ఎంత దయనీయంగా మారాయో మీరు మాకు నేర్పిస్తున్న మా పాఠాల కొరకై వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ప్రభువా, మోషే మాత్రమే ప్రవచించాలని, మోషే మాత్రమే మాట్లాడాలని, మోషే మాత్రమే ప్రసంగించాలని ఆలోచన వద్ద యెహోషువకు నేర్పిన పాఠం ఎంత గొప్పది ప్రభువా. చేతుల మీద నీళ్లు పోయగలిగిన వాడైనా, పరిచారకుడైనా, నా ప్రభువా అని అనదగిన సబ్మిసివ్ నెస్ తనకు ఉన్నప్పటికీ ఎదుటి వారు సేవను ఓర్చుకోలేని, నేనే నా నాయకుడే గొప్ప అనే స్వభావం వద్ద ఎంత అద్భుతమైన పాఠం నేర్పావు. నీ పాఠాల కొరకు ఏం చెల్లించి రుణం తీర్చుకుని ప్రభువా. కృతజ్ఞత చెల్లిస్తూ చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నాను. నా ప్రియ రక్షకుని వద్ద మేము ఆత్మ సంబంధమైన అనేక పాఠాలు నేర్చుకుంటూ, మేము అంచెలంచెలుగా మేము నిత్య జీవానికి అడుగులు వేసుకుంటూ ఆ పరమ పూరి చేరేంత వరకు ఎన్ని పాఠాలు నీ కాడిని మా భుజం మీద పెట్టి మాకు నేర్పిస్తావో నేర్పించి ముందుకు నడిపించుమని కృపగలిగిన నీ పాదాలకు తల వంచి కృతజ్ఞత చెల్లిస్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకు తోడై ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్.